అండి ఈవేళ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రామకృష్ణ గారి వాళ్ళ అబ్బాయికి పసుపు కొడుతున్నారు అనమాట. ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. మా వారు నేను ప్రేమ ఇలా వెళ్తున్నాం అనమాట. శివయ్య వెళ్ళొస్తాను నాయనా. ఇదిగోండి, ఇది మా భీమవరం ఫ్లైఓవర్, అదేమో మా రైల్వే స్టేషను. చూసారా మా రైల్వే స్టేషన్, అది జంక్షన్. రైల్వే స్టేషన్ గురించి ఇది వెళ్తున్నాం కాబట్టి మా భీమవరం. మీ భీమవరమే బాబు. రొయ్యను చూడండి. కాదు, బోర్డు చూసావా? రొయ్యకి చీర కట్టి ఎంత అందంగా తయారు చేశారు. వచ్చేటప్పుడు చూపిస్తాను, ఉండండి ఆ బోర్డు. రొయ్యల గురించి చెప్పు. రొయ్యల గురించి చెప్పాలి. పెసరట్ల గురించి చెప్పు. రోజు స్టేషన్ ఇటు వెళ్తే చాలు, ఇటు వెళ్తే చాలు, ఇటు వెళ్తే చాలు రైల్వే స్టేషన్ అంటాను. ఇదేమో మా మంత్రి గారి ఆఫీసు, శ్రీనివాస్ వర్మ గారి ఆఫీసు. ఇదే కదా, అట్నుంచి తిప్పాలా? రామకృష్ణ సాయి అపార్ట్మెంట్స్. ఇదిగోండి రామకృష్ణ గారి అపార్ట్మెంట్స్ ఇవే అన్నమాట. ఇక్కడ కృష్ణుడి బొమ్మ పెట్టినప్పుడు కూడా వచ్చాం, మీకు గుర్తుండి ఉంటుంది. దిగువన కృష్ణయ్య ఉంటాడు. ఇవన్నీ రామకృష్ణ గారు వాళ్ళ ఓన్ అపార్ట్మెంట్సే అండి. ఇదిగోండి హాయ్ నాన్న. ఇదిగోండి కృష్ణయ్య అప్పుడు ఓపెనింగ్ అప్పుడు వచ్చాం కదా. కృష్ణయ్య ఎంత బాగుంటాడో ఇక్కడ. ఇటు లైటింగ్ బాగున్నది. సరే నేను పైకి వెళ్ళి వస్తా అండి. ఉండండి ఉండండి, అలానే ఉండండి, అందరిని ఒకసారి ఇలా తీసేసుకుంటా. బాబు వంట వస్తున్నాను, ఒక్క నిమిషం. హాయ్ నాన్న. మా వారితో లేట్ అండి. ఒకసారి ఓకే. ఎలా చూడండి, నేను వాళ్ళని తీస్తుంటే నన్ను తీస్తున్నారు. ఓకే నేను వస్తున్నాను, ఉండండి. ఓన్లీ అరవత్తులేండి, మ్యూజిక్ వేసుకుంటాను. రెడీ 1 2 3 గో. ఓకే ఇది చూడండి. అవునండి, థ్యాంక్ యూ. బండి చూడండి ఎంత ఈ బండిలాగా.
అది భోజనానికి తీసుకెళ్తాను. లేదు, వస్తున్నా అండి. ఇలా చూడండి మనకండి. చీర జారిపోతున్నట్టు. ఇంగ్లీష్ పెట్టకపోతే వస్తారు పైకి. వస్తున్నానండి, ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్నమ్మాయి వచ్చేస్తుందండి. వచ్చిందండి. ఓకే సార్. చపాతీ కన్నా దోశ కన్నా రాత్రి భోజనం మనకంట 5 సార్లు కేక అయిపోయిందా? అది పడింది, అది ఏ రోజు ఎంత అర్థం వచ్చింది. ఓకే. పెళ్లి కొడుకు నందు డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. తను చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. డ్రెస్సులన్నీ కూడా ట్రెండీగా ఉండేలాగా, ట్రెడిషనల్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటాడు. నిశ్చితార్థం డ్రెస్సులు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది నాన్న అని అంటే, ఈ డ్రెస్సు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిందంటండి. విజయవాడ నుంచి తను సెలెక్ట్ చేసి పంపించింది ఆంటీ అని చెప్తే, చాలా బాగుంది, నిన్ను సెలెక్ట్ చేసుకోవటంలోనే తెలుస్తోందిలే తన సెలెక్షన్ అని చెప్పి మేము జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అండి. విజయవాడలో నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా వీడియో పెట్టాను, మీకు గుర్తుండి ఉంటుందండి. ఇప్పుడు పసుపు కొడుతున్నారనమాట ఈ రోజున. ఇక అలా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని ఇక ఇంటికి బయలుదేరామండి. ఓకే, థ్యాంక్ యూ బాబు, బాయ్. నా ఐస్ క్రీమ్ ఇచ్చి. మీరు పక్కదే అంటున్నారు, మీరు పక్క పోర్షనే కదా. ఆనంద్ గారు నేను కిందకు వచ్చిన తర్వాత చెప్తున్నారు వెళ్ళలేదా అంటే, నాకు తెలియదు కదా అన్నాను. వస్తానులేండి, నేను విడిగా వస్తాను. బుజ్జిగారు లేరా ఏంటండి? ఓకే అండి, ఓకే, బాయ్ అమ్మా, బాయ్. ఓకే ఓకే అమ్మ, వెళ్ళొస్తాను నేను. ఏమండి, వెళ్ళొస్తాను, బాయ్. బాయ్ అమ్మ, బాయ్ అండి, వెళ్ళొస్తాను. తీ బాబు, మాకు కాపీ రైట్ వెళ్ళిపోద్ది. బయలుదేరిపోయామండి. ఇగండి బయలుదేరిపోయాము ఇంటికి. బయలుదేరిపోయామండి. ఎండగానే ఉన్నది, మాకు ఎండలాగా ఉన్నది. టెంపరేచర్ తక్కువే కానీ ఏమండి ఫీలింగ్ బస్ హాయ్ హాయ్ అంట. ఇదండి ప్రేమ బాబు. ఎండ లేదు కానివ్వండి, బాగా ఒక్కపోతగా ఉన్నదన్నమాట. పైన ఏసీలు కాబట్టి ఏసీలో ఉన్నంతసేపు తెలియలేదు. కింద కూడా కూలర్లు పెట్టారు భోజనం దగ్గర, అక్కడ చల్లగానే ఉంది. జస్ట్ కారు దగ్గరికి వచ్చేసరికి తడిచి ముద్దయిపోయాం, అంత ఉక్కబోతున్నదండి. హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చారనుకోండి అస్సలు ఆగలేరు సమ్మర్లో, తెలుసా అండి. ఎక్కువ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సైటా కాదు, ఫంక్షనా ఇక్కడ? ఓకే ఓకే, 20 తారీఖు రావాలి.
ఎండలో కూడా జనాలు ఎలా తిరుగుతున్నారబ్బా. ఈ ఎండ అయితేనే తిరగగలరు, చినుకు పడితే తిరగగలరు, తెగించి వెళ్ళిపోవడం ఎండ అయితే. ఇవ్వండి అరటి పళ్ళు అన్నీ ఫుల్గా ముగ్గిపోయినాయి చూసారా అండి, మంచి కలర్ వచ్చేసేసినాయి. జంట అరటి పళ్ళు ఇంకో పేరు ఉన్నది, 2 సెట్లు వచ్చినాయి జంట అరటి పళ్ళు. ఈ ముట్టుకుంటే రాలిపోయేలాగా ఉన్నాయండి, ముగ్గిపోయినాయి. పువ్వులు చూడండి చక్కగా విచ్చుకుని ఎలా కనిపిస్తున్నాయో, మంచి సువాసన వచ్చేస్తుంది అన్నమాట. కాకపోతే ఏమీ మనకి అందవండి, అందేవి ఇక్కడ ఒక చోట అందేలాగా ఉన్నాయి. ఇదిగోండి ఇలా చూడండి, ఇదిగోండి 4 విచ్చుకున్నాయి, 4 మొగ్గలు ఉన్నట్టున్నాయి, 4 విచ్చుకున్నాయి. భలే అందంగా ఉంది. ఇది స్వామికి పెడదాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి, కానీ ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇలా మొగ్గలు ఉంటే జాగ్రత్తగా కొయ్యాలి. తండ్రి చూడండి ఎంత చక్కగా మల్లెపువ్వులు పెట్టుకున్నాడు. అమ్మకేమో 2 మల్లెపువ్వులు పెట్టాను, సీతమ్మకి, రామయ్య తండ్రికి, లక్ష్మణస్వామికి. ఈరోజు ఎవరికండి? ఈరోజు సంగడి బుజ్జి గారికి, బాలాజీ స్వీట్స్ నరసింహమూర్తి గారికి, బుజ్జి గారికి అంటండి. ఇంకెవరన్నా ఉన్నా ఇచ్చేయండి, ఇంకా ముగ్గిపోతాయి, మరీ ముగ్గిపోతాయి. అమ్మో ఇవి అసలు పట్టుకోవాలంటేనే, అవును 8 చాలా బాగుంటాయి. తొడాలు ఊడిపోతాయి పెడా ఇస్తే. మీకు బాగా నచ్చుతాయి, చాలా బాగుంటాయి అంట నిజంగా. చాలా ఉన్నట్టుండి తెల్లగుండు కాస్త నల్లగుండు అయిపోయింది చూడండి మా వారికి. వర్షాలు పడి మొలకలు వచ్చినాయి అంట తల మించి. ఓకే.